ఈ మధ్య చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరిగి మంచిగానే ప్లాన్స్ తీసుకుంటూ ఉన్నారు. కొందరు బాగా రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ వద్ద మంచి ప్లాన్ ని తీసుకుంటూ ఉన్నారు. ఇంకొందరు పెద్దగా ఎంక్వైరీ చేయకుండా రీసెర్చ్ చేయకుండా బ్లైండ్ గా ఏదో కంపెనీ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటూ ఉన్నారు. ఇలా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వద్ద తీసుకున్నారనుకోండి, మేబీ ఫ్యూచర్ లో క్లైమ్స్ అనేవి రాకపోవచ్చు. క్లైమ్ రాకపోతే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టామో అదంతా మనకి లాస్. తీసుకునేదో ఒకసారి, సో తీసుకునే ముందు అంతా చెక్ చేసి కరెక్ట్ అయిన పాలసీని తీసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మంచి కంపెనీ వద్ద మంచి ప్లాన్ ని ఎలా తీసుకోవాలో పిన్ టు పిన్, తీసుకునే ముందు ఏమేమి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలో డేటా చూపించి మరీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత బై ఎనీ ఛాన్స్ మనం కనుక 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. మనం కాస్త చాలా తక్కువ మన పాకెట్ నుండి భరిస్తే చాలు, మిగతా అంతా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి. ఇప్పుడు మెయిన్ థింగ్, మంచి కంపెనీలో మంచి ప్లాన్ ని ఎలా చూస్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ వన్ మనం చూడాల్సింది ఇంకర్డ్ క్లైమ్ రేషియో. ఏంటి ఇంకర్డ్ క్లైమ్ రేషియోనా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఇన్సూరెన్స్ కంపెనీకి 1 year లో ప్రీమియం రూపంలో 100 కోట్లు వచ్చాయి. ప్రీమియం అంటే ఏంటి? మనం కడుతూ ఉంటాం కదా, పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి ఇయర్ మనమైతే ప్రీమియం కట్టాలి. మన ఇష్టం, ఇయర్లీ కట్టుకోవచ్చు లేకపోతే మంత్లీ కట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా ఎంతమంది అయితే ప్రీమియం కడుతున్నారో ఆ ప్రీమియం ఒకవేళ 100 కోట్లు అనుకోండి, ఈ 100 కోట్ల రూపాయల నుంచి ఎంత డబ్బుని క్లెయిమ్ రూపంలో ఆ ఇయర్ ఆ కంపెనీ ఇచ్చిందో చెప్పేదే ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి 100 కోట్లు ఆ ఇయర్ ప్రీమియం రూపంలో వచ్చాయి. ఈ 100 కోట్ల రూపాయల నుంచి 85 కోట్లు ఆ కంపెనీ క్లెయిమ్ రూపంలో ఇచ్చింది. సో ఆ కంపెనీ యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 85%. ఎప్పుడైనా సరే ప్రతి కంపెనీ యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 70% నుండి 90% మిడిల్లో ఉండాలి. ఒకవేళ 70 కంటే తక్కువ ఉన్న 90 కంటే ఎక్కువ ఉన్న డేంజర్. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ, ఇంకో కంపెనీ 100 కోట్లు కలెక్ట్ చేసింది. 100 కోట్లు తీసుకొని 60 కోట్లు మాత్రమే ఆ ఇయర్ క్లెయిమ్స్ రూపంలో ఇచ్చింది. అప్పుడు ఆ కంపెనీ యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 60%. సో 100 కోట్లు తీసుకొని 60 కోట్లు మాత్రమే ఆ ఇయర్ క్లెయిమ్ ఇస్తే 40 కోట్లు లాభం. అంటే ఆ కంపెనీ క్లెయిమ్స్ కన్నా లాభాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, క్లెయిమ్స్ సరిగ్గా ఇవ్వట్లే అని అర్థం. అర్థమైందా? అదే విధంగా ఒక కంపెనీకి 100 కోట్లు వస్తే 100 కోట్లు క్లెయిమ్స్ రూపంలో ఇచ్చేస్తుంది. అంటే ఆ కంపెనీ యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100%. అంటే ఆ కంపెనీకి లాభాలు లేవు, ఎంతైతే వస్తుందో అదంతా క్లెయిమ్స్ రూపంలో ఇచ్చేస్తుంది. అలా ఉన్నా కూడా డేంజరే. లాభాలు లేకపోతే ఎక్కువ రోజులు నడవదు, కంపెనీ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. మనం డబ్బులు కడుతున్నాం, క్లోజ్ అయితే. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 70% నుండి 90% మిడిల్లో ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సింది, ప్రతి 10,000 క్లెయిమ్స్కి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. క్లెయిమ్ అంటే ఏంటి? ఇప్పుడు రేపొద్దున ప్లాన్ తీసుకున్న తర్వాత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, సో ఖర్చు అవుతుంది. మనం క్లెయిమ్కి అప్లై చేస్తాం. ఒకవేళ ఆ కంపెనీ ఏదో ఒక కారణం చెప్పి క్లెయిమ్ ఇవ్వము, రిజెక్ట్ అని చెప్పింది అనుకోండి, మనం ఏం చేస్తాం? IRDAIకి కంప్లైంట్ ఇస్తాం. అలా కంప్లైంట్స్ ఎన్ని వచ్చాయి, పలానా కంపెనీకి 10,000 క్లెయిమ్స్కి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో చూడాలి. కంప్లైంట్స్ ఎక్కువ ఉంటే ఆ కంపెనీ సరిగ్గా క్లెయిమ్స్ ని ఇవ్వట్లేదు అని అర్థం. ఇంకా నెక్స్ట్ వన్ మెయిన్ థింగ్ మనం చూడాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి? 100 క్లెయిమ్స్ వచ్చాయి, XYZ అనే కంపెనీకి 100 క్లెయిమ్స్ వచ్చాయి అనుకోండి, ఈ 100 క్లెయిమ్స్ లో ఎన్ని క్లెయిమ్స్ కి డబ్బు ఇచ్చిందో చెప్పేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్లెయిమ్స్ వస్తే 95 క్లెయిమ్స్ ఇచ్చింది, 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది కంపెనీ. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95. ఎప్పుడైనా సరే
98, 99 ఈ విధంగా ఉండాలి. సో చెక్ చేసుకొని ఏ కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో ఆ కంపెనీనే చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్స్ తో టైఅప్ అయి ఉంది. సో మనం కనుక ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, మనం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అడ్మిట్ అయ్యి చెప్తే చాలు, ఇది నా ఇన్సూరెన్స్ కంపెనీ, మీరు టైఅప్ అయి ఉన్నారు కదా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, సో క్లెయిమ్ చూసుకోండి అంటే వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? ఒకవేళ మనం కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అనగా మన ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అవని హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, ఖర్చు అంతా మనమే భరించాలి. సో భరించిన తర్వాత బిల్స్ ఇస్తారు. ఆ బిల్స్ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే మాత్రమే క్లెయిమ్ వస్తుంది. అదే నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు చూసుకుంటారు, మనం భరించాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే మీరు కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, కోపే 20% అని చెప్తాయి. అంటే సో ₹1,00,000 క్లెయిమ్ అనుకోండి, ఖచ్చితంగా 20,000 మనం భరించాల్సిందే. 80,000 మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది అనమాట. సో అందుకనే నెట్వర్క్ హాస్పిటల్స్లోనే అడ్మిట్ అవ్వండి. మీరు అడగొచ్చు, అసలు మేము తీసుకునే కంపెనీకి మా సిటీలో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి? మీకు కావాలంటే లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇస్తా. సో ఇచ్చిన తర్వాత పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ సార్ట్ బై, ఇదిగోండి క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్ అప్లై. ఏ కంపెనీస్కి అయితే ఆ సిటీలో ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అది ఫస్ట్ వస్తుంది. ఈ కంపెనీ కొటాక్ చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి? 606. అర్థమైందండి? నెక్స్ట్ దీనికి 600. అంటే దీన్నే చూసి డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ కంప్లైంట్స్ ఇవన్నీ చూసుకోండి. వాటితో పాటు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉంది HDFC ఆర్గో ఆప్టిమా సెలెక్ట్. చూద్దాం లిస్ట్. హైదరాబాద్లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి లిస్ట్ వచ్చింది. ఇవన్నీ నెట్వర్క్ హాస్పిటల్సే. ఇక్కడ అడ్మిట్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. కోపే కూడా ఖచ్చితంగా ఉండదు. అర్థమైందండి? ఇలా చూసుకోండి, మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉందా లేదా, కవర్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వన్, కోపే ఆప్షన్ ఉండకూడదు. కోపే ఉందనుకోండి చూసుకోండి. కొన్ని కంపెనీస్కి ఏంటంటే డిఫాల్ట్గా నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా కోపే ఉంటుంది. కోపే 20% అని చెప్పి మెన్షన్ చేసింది అనుకోండి, రేపు పొద్దున ₹1,00,000 క్లెయిమ్కి మీరు అప్లై చేస్తే 80,000 మాత్రమే క్లెయిమ్ వస్తుంది. రిమైనింగ్ 20% మీరు భరించాలి. అంటే 20,000 మీ పాకెట్ నుండి మీరు భరించాలి. ఎందుకంటే కోపే 20% అని చెప్పి మెన్షన్ చేసింది కనుక. సో చెక్ చేసుకోండి. ఇలా ఆన్లైన్లో ప్రతి ప్లాన్కి కోపే ఉందో లేదో మీకు తెలుస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూడాల్సింది రూమ్ రెంట్ లిమిట్. ఇదిగోండి ఇక్కడే ఉంది రూమ్ రెంట్ లిమిట్. క్లిక్ చేయండి నో. సో ఏ కంపెనీస్కి అయితే ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదో అవన్నీ ఫస్ట్ వస్తాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ తీసుకున్నారు, దానికి రూమ్ రెంట్ లిమిట్ 3,000 అని పెట్టారు. అంటే రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలి. ఆ రూమ్ రెంట్ 3,000 కంటే ఖచ్చితంగా తక్కువే ఉండాలి. మీరు ఏం చేశారు? 6,000 రెంట్ ఉన్న రూమ్ని చూస్ చేసుకున్నారు. అంటే రోజుకి. అర్థమైందా? సో లిమిట్ 3,000 పాలసీ ప్రకారంగా మీరు 6,000 రెంట్ ఉన్న రూమ్ని చూస్ చేసుకున్నారు. మీరేమనుకున్నారు? సర్లే 2 డేసే కదా ఉంది, కట్టుకుందాంలే ఎక్స్ట్రా 3,000 6,000 కట్టుకోవచ్చులే అనుకున్నారు. సో వీళ్ళు ఏమంటారంటే క్లెయిమ్కి అప్లై చేసినప్పుడు, సార్ మేము రూమ్ రెంట్ 50% భరిస్తూ ఉన్నాం, సో టోటల్ క్లెయిమ్ కూడా 50% భరిస్తామని చెప్తారు. 2 lakhs క్లెయిమ్ అండి. సో వీళ్ళు 50% ఇస్తాం అంటే 1,00,000 ఇస్తాం, 1,00,000 మీరు భరించండి. దానికి కారణం మేము రూమ్ రెంట్ 50% భరించాం కనుక ఓవరాల్ క్లెయిమ్ కూడా 50% భరిస్తామంటారు. ఇదంతా వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి. నో రూమ్ రెంట్ లిమిట్ని క్లిక్ చేస్తే ఏ కంపెనీస్కి అయితే రూమ్ రెంట్ లిమిట్ లేదో అవన్నీ ఫస్ట్ వస్తాయి. ఇలా మీరు కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ కొన్ని ప్లాన్స్ మీద డిస్కౌంట్లు ఉంటాయి ప్రెజెంట్. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి, డిస్కౌంట్ క్లిక్ చేయండి. సో ఏ ప్లాన్కి అయితే డిస్కౌంట్ ఉందో ప్రెజెంట్ అది ఫస్ట్ వస్తుందన్నమాట. అర్థమైందా? సో ఇలా డైరెక్ట్గా మనం కావాలంటే ఈ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఎస్, బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ 51 ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు కేర్లో చూసుకున్నట్లయితే చాలా ప్లాన్స్ ఉంటాయి. ఇలా నీవా భూపాలో చాలా ప్లాన్స్ ఉంటాయి.
ఇలా 51 ప్లాన్స్ని మీరైతే ఆన్లైన్లో కంపేర్ చేసుకోవచ్చు. బ్లైండ్గా ఇదొక కంపెనీ వద్ద తీసుకోకుండా ఆన్లైన్లో లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ అన్ని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చు అనమాట. అది కూడా 25% వరకు డిస్కౌంట్తో. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. అంటే ఫ్యూచర్లో క్లెయిమ్కి అప్లై చేసే టైంలో మనం కనుక మన రిలేషన్షిప్ మేనేజర్కి కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా మనకైతే వస్తుంది. వాళ్ళు గైడ్ చేస్తారు క్లెయిమ్కి ఎలా అప్లై చేయాలో, క్లెయిమ్ ఇప్పించేలాగా వాళ్ళు చూసుకుంటారనమాట. అర్థమైందా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెటర్నిటీ. సో ఏ ప్లాన్స్కి అయితే మెటర్నిటీ కవరేజ్ ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అవి ఫస్ట్ వస్తాయి. వీటికి మెటర్నిటీ కవర్ ఉందన్నమాట. మెటర్నిటీ కవర్ ఉంది, రూమ్ రెంట్ లిమిట్ లేదు, డిస్కౌంట్లో నడుస్తుంది అని చెప్పి అర్థం. ఇవన్నీ తీసేస్తున్నా, ఓకేనా? తీసేస్తున్నా. ఇంకేమి ఫిల్టర్స్ ఉన్నాయో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదిగోండి, నో ప్రిఫరెన్స్ అని పెడతాను. అప్లై చేశాను. ఇక్కడ ఫిల్టర్కి వచ్చి ఇంకోటి చూద్దాం. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఇక్కడ చూస్ చేసుకోవచ్చు 1 year. 1 year క్లిక్ చేస్తే ఏ ప్లాన్స్కి అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ 1 year ఉందో వెయిటింగ్ పీరియడ్, అవన్నీ వస్తాయి. అంటే ఏంటి? ఆల్రెడీ బీపీ ఉందండి, లేకపోతే షుగర్ ఉంది, లేకపోతే ఏదో ఒక జబ్బు ఉంది, అవన్నీ ముందుగానే చెప్పాలి. చెప్పిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 3 years అని చెప్తారు చాలామంది. 3 years వరకు మనం కనుక ఆ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. 3 years తర్వాతే వస్తుంది. అది ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకున్నారనుకోండి, 1 yearకి 1 year వెయిటింగ్ పీరియడ్. 1 year తర్వాత ఆ కారణం చేత అడ్మిట్ అయితే ఖచ్చితంగా క్లెయిమ్ అనేది మనకైతే వస్తుందన్నమాట. ఇలా A to Z మీరైతే కంపేర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. అర్థమైందండి? ప్రతిదీ. ఇప్పుడు మెటర్నిటీ ఉంది, మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 4 years అంటారు, 2 years అంటారు, 3 years అంటారు. ఇక్కడ 2 years ఫిల్టర్ చేసుకుంటే ఏ ప్లాన్కి అయితే 2 years ఉందో అది ఫస్ట్ వస్తుంది అనమాట. ఇలా A to Z ప్రతిదీ చెక్ చేసుకొని డైరెక్ట్గా మీరు కావాలంటే తీసుకోవచ్చు. అర్థమైందండి? సో నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్గా తీసుకోకుండా ఇలా కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ని మీరైతే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ప్లాన్స్ కనిపిస్తే అన్ని కంపేర్ చేసుకుని డైరెక్ట్గా కావాలంటే తీసుకోవచ్చు. 25% వరకు డిస్కౌంట్ వస్తుంది. రిలేషన్షిప్ మేనేజర్ ఫ్యూచర్లో క్లెయిమ్ సపోర్ట్ మనకైతే వస్తుంది. ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు చాలా కాస్ట్లీ ఏమో అని చెప్పి. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 నుండి 500 మిడిల్లో ఉండొచ్చు అనమాట. అర్థమైందా? అండ్ కవరేజ్ కూడా అప్ టు crores పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో దీనికి చూసుకున్నట్లయితే ఏజ్ ఎక్కువ 28 అండ్ చాలా ఫిల్టర్స్ అప్లై చేసా, అయినా కూడా 998,000 కంటే తక్కువ ఉంది. ఏజ్ 28 కాబట్టి. తక్కువ అంటే ఏజ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇలా అంతా చెక్ చేసుకొని డైరెక్ట్గా కావాలంటే తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.